కొంపముంచిన 100 గ్రాముల పతకం దూరం. ఫైనల్ బౌట్ కు ముందే వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు. నిర్ణీత బరువు 50 కిలోల కన్నా 100 గ్రాములు ఎక్కువ ఉన్నట్టు నిర్ధారణ. నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించారన్న వరల్డ్ రెజ్లింగ్ చీఫ్. స్పందించిన మోదీ ఐఓసీ ఎదుట నిరసన తెలపాలని పీటీ ఉషకు సూచన. వినేష్ ఛాంపియన్లలో ఛాంపియన్వి, దేశమంతా నీ వెంటే అంటూ ప్రధాని ట్వీట్. సాంకేతిక కారణాలతో పోటీ నుంచి తప్పించడం దురదృష్టకరం. రాహుల్ 12 గంటల్లో పరువు తగ్గించడానికి చేయాల్సిందంతా చేశాం. జట్టు వైద్యుడు. వినేష్ అనర్హతకు గురి కావడం బాధించింది. బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ పూర్తి విచారణ జరగాలి. పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల పట్టు. క్రీడా మంత్రి వివరణపై అసంతృప్తి. వాకౌట్ న్యాయం చేయాలంటూ నిరసన. కోచ్లు, న్యూట్రిషనిస్టు, సహాయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా? మంగళవారం ప్రీ క్వార్టర్స్ కు ముందు 49.9 కిలోలున్న ఫోగట్ 3 బౌట్లు అయ్యాక స్వల్పంగా ఆహారం, నీళ్లు 52.7 కిలోలకు చేరిక. తగ్గేందుకు రాత్రంతా స్కిప్పింగ్, జాగింగ్. జుత్తు, జెర్సీ కొంతమేర కత్తిరింపు. చివరికి శరీరంలోంచి కొంతమేర రక్తం తీసివేత. 12 గంటల్లో 2.6 కిలోల మేర తగ్గుదల. అయినా తప్పని నిరాశ అంటూ చూస్తా ఉన్నాం. యాక్చువల్గా ఈ రెస్లర్స్ యొక్క బాడీ తత్వాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొంచెం తిన్నా కానీ వాళ్ళ బాడీ చాలా వాళ్ళ బాడీలో వెయిట్ పుట్టాన్ అయ్యేందుకు అవకాశాలు చాలా ఉంటాయి. ఈ నా మాటలు కాదు, బజరంగ్ పూనియా అనేటువంటి వ్యక్తి ఈ అమ్మాయితోనే ఉన్నాడు. అండ్ దట్టు చాలామంది నిన్న నుంచి మోడీని వ్యతిరేకిస్తున్నారు. నేను ఇక్కడ మోడీని సపోర్ట్ చేయట్లే, కానీ చాలామంది ఇప్పుడు ఆల్రెడీ నిరుద్యోగుల ప్రాపగాండా, తర్వాత మనకున్నటువంటి ఫేక్ ఫార్మర్స్ ప్రొటెస్టు, తర్వాత ఖలిస్తానీ ఉద్యమం, ఆ తర్వాత మణిపూర్, ఇవి అయిపోయినాయి కదా. దీని తర్వాత ఇప్పుడు మోడీని, భారతదేశ ఖ్యాతిని నాశనం చేయడానికి ఫార్ లెఫ్ట్ టీము ఎంచుకున్నటువంటి మరో ఆయుధం వినేష్ ఫోగట్. నేను చెప్తా దీని వెనకాల ఉన్నది ఏంటి అని ఉంటుంది. ఈ అమ్మాయికి స్పెషల్ కోచ్, ఈ అమ్మాయి అడిగినటువంటి వ్యక్తి, ఈ అమ్మాయి పర్సనల్ కోచ్, నాట్ ద టీమ్ కోచ్. రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మాయికి పర్సనల్ కోచ్ని ఇచ్చారు, పర్సనల్ డైటీషియన్ ఇచ్చారు, పర్సనల్ ట్రైనర్ని ఇచ్చారు. ఈ ముగ్గురు సపరేట్గా ఈ అమ్మాయి కోసం మాత్రమే స్పెషల్ అప్రిసియేషన్ మీద ఈ అమ్మాయికి ఇచ్చారు. చాలామంది నిన్న నుంచి పెద్ద పుడింగిల్లాగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ ప్రభుత్వం ఏం చేసిందని మనం కట్టిన ట్యాక్స్ డబ్బులతోనే ఈ పిల్లల్ని ఒలింపిక్స్కి పంపించారు. నేను ఈ అమ్మాయిది తప్ప లేదంటే ఇంకోరిది తప్ప అని అంటలేను. నేను ఇక్కడ కేవలం తప్పు పడతా ఉన్నది ఈ అమ్మాయికి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నిజాలు తెలియకుండా మాట్లాడుతున్నటువంటి సగం బుర్రున్నటువంటి దరిద్రపు భావజాలంతో బతుకుతున్న వాళ్ళని మాత్రమే. బంగ్లాదేశ్ లాగా భారత్ని కూడా తయారు చేయాలని భావిస్తున్నటువంటి హౌలేగాళ్ళని మాత్రమే నేను అంటా ఉన్నా. మనసు చాలా బాధపడతా ఉన్నది, కానీ మస్తు వస్తున్నాయి నోట్ల మాటలు, కానీ అనలేకపోతా ఉన్నా. సో కాకపోతే ఒక్కటి వాస్తవం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతీయ సమాజం ఇక్కడ ఈ విషయంలో జరిగింది ఏంటి అంటే ఈ అమ్మాయి విషయంలో యాక్చువల్లీ షీ సపోజ్ టు కంటెస్ట్ ఇన్ 53 kg కేటగిరీ. 53 కిలోల వెయిట్లో ఆమె పాల్గొనాల్సింది, కానీ ఆమె పాల్గొన్నది 50 kgల విభాగం. అంటే దీంట్లో కూడా నేను స్టిల్ ఈ అమ్మాయిని తప్పు పడతలేను నేను, ఎందుకంటే తను రెస్లర్, తను ఒక క్రీడాకారిణి, తనకు తెలుసు తనే దీంట్లో పాల్గొనాలనేటువంటిది. అయితే 53 కిలోల విభాగంలో కనుక ఆమె పాల్గొని ఉంటే 57 కిలోల వరకు ఉన్నటువంటి వ్యక్తులు దాంట్లో పాల్గొని ఉండేవారు. 50 కిలోల దాంట్లో ఏమైపోయిందంటే మ్యాక్సిమం 52 కిలోల వరకు అలౌ చేస్తారు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళని. సో ఆ 52 కిలోల విభాగం వరకు ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా కాస్త ఏమాత్రం అటు ఇటు, ఈ 52 పైనే ఆవిడ కాస్త ఉండింది 100 గ్రాములు. సో ఆ 100 గ్రాముల మ్యాటరే ఇప్పుడు ఇక్కడ ఎక్కువైపోయింది. సో కారణం ఏంటంటే ఈ 53 కిలోల విభాగంలో ట్రైనింగ్ తీసుకుంటూ దానికి తగ్గట్టుగా మలిచినటువంటి తన యొక్క శరీర దారుఢ్యము 50 కిలోలకి ఇమీడియట్గా మలగలేకపోయింది, లేదా అడ్జస్ట్ అవ్వలేకపోయింది. ఇంగ్లీష్లో ఒక పదంలో చెప్పాలంటే ఈ 50 కిలోల విభాగానికి తన యొక్క శరీరం అడ్జస్ట్ అవ్వలేకపోయింది. ఇది నా మాటలు కాదు, బజరంగ్ పూనియా అనేటువంటి వ్యక్తి నిన్న ఎవరికి ఏఎన్ఐకి అనుకుంటా ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతని ఇంటర్వ్యూ మీరు రెఫర్ చేయండి. బజరంగ్ పూనియా ప్లస్ తన ఫ్యామిలీ మెంబర్ ఇంకొంతమంది కూడా అమ్మాయితో పాటు ఉన్నారు. నిన్న ఒలింపిక్స్ డే 1 ఆవిడ వెళ్తున్నప్పటి నుంచి నిన్నటి వరకు ఆవిడతోనే ఉన్నారు, ఇవాళ వరకు కూడా ఆవిడతోనే ఉన్నారు. సో దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీని వెనకాల కూడా ఈ ప్రతిపక్షాలు అనేటువంటి సో కాల్డ్ కాంగ్రెస్ అండ్ దాని తొత్తురు ఎలాగైతే భారతదేశాన్ని మరో బంగ్లాదేశ్ లాగా తయారు చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ తొత్తులంతా ఈ అంశాన్ని కూడా ఏ విధంగా వాడుకొని భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా కింద పడేసేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటి చూడాలి. ఇమీడియట్గా నాకు తెలిసి అందుకు తేరుకొనే ప్రధానమంత్రి ట్వీట్ చేసిండు,
వినేష్ ఛాంపియన్లలో ఛాంపియన్ నువ్వు, దేశమంతా నీవెంటే అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి ట్వీట్ చూడొచ్చు. అయితే నేను ఇక్కడ ఈ అమ్మాయికి సంబంధించి ఒక ట్వీట్ ద్వారా, ఆమె కోసం చేసినటువంటి ఒక ట్వీట్ ద్వారా నేను ఇక్కడనే సమాధానం చెప్తా. కేవలం ఆమె మీద మాత్రమే వెయిట్ ఎక్కువ ఉందనేటువంటి అనర్హత వెయిట్ పడిందని చాలామంది అనుకుంటా ఉంటే, ఇగో ఇటాలియన్ రెస్లర్ ఇమాన్యుయలా లూయిజీ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ఒలింపిక్స్ ఫర్ ఎక్సీడింగ్ వెయిట్ లిమిట్. ఈ అమ్మాయి ఏ రోజు డిస్క్వాలిఫై అయిందండి? మంగళవారం 6వ తారీఖు 2024 ఆగస్టు. ఇది లాస్ట్ అప్డేటు రాత్రి 8 గంటల ప్రాంతాన రావడం జరిగింది. కేవలం భారతీయుల మీదే కాదు, వేరే దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా ఓవర్ వెయిట్ అయితే డిస్క్వాలిఫై చేస్తారు. ఇది కావాలంటే ట్విట్టర్లో ఉన్నది పోయి చూసుకోవచ్చు. మనోళ్ళే పోస్ట్ చేశారు చాలామంది రీసెర్చ్. అందుకే నేను 2-3 రోజుల నుంచి మొత్తుకుంటా ఉన్నా, మీ చేతిలో ఇంటర్నెట్ ఉన్నది, ఫ్రీ ఇంటర్నెట్ ఉన్నది, రోజుకు జీబీ 1 GB 2 GB 4 GB వరకు వాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వచ్చేటువంటి రీల్స్ ఒక్కటే కాదు, ఇట్లాంటి వాటికి కూడా రీసెర్చ్లు చేయండి. వెరీ అన్ఫార్చునేట్ ఈ అమ్మాయి విషయంలో, వినేష్ ఫోగట్ విషయంలో జరిగింది. వెరీ వెరీ అన్ఫార్చునేట్. నేను దాన్ని సమర్థిస్తలేను, కానీ ఇదేదో మోడీ కుట్రానో లేదంటే బీజేపీ పార్టీ కుట్రానో అనేటువంటి వాళ్ళకి మాత్రమే సమాధానం చెప్పదలుచుకొని నేను ఆ ప్రూఫ్ని మీకు చూపెట్టడం జరిగింది. దీంట్లో దేశ ప్రభుత్వాన్ని, రాష్ట్రానికి అండ్ దేశానికి సర్వోన్నతంగా నిలబడేటువంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ని మీరు దయచేసి తప్పు పట్టవద్దు. అంతే. ఈ యొక్క ప్రతిపక్షాలు వేస్తున్నటువంటి ప్లాయ్లో మీరు కూడా భాగం కావద్దు. రిక్వెస్ట్ చేసేది అదొక్కటే, అంతకుమించి ఇంకేం లేదు. నిజాలు తెలుసుకోండి అని మాత్రమే చెప్పడం మా బాధ్యత. పారిస్ ఒలింపిక్స్లో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఫైనల్ బౌట్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన భారత అభిమానుల గుండె పగిలింది. ఆమెకు స్వర్ణ పథకం లేకపోతే రజతం ఖాయమని సంబరపడుతున్న వేళ షాక్ తగిలింది. ఫైనల్ బౌట్ ముంగిట వినేష్ అనర్హత వెయిట్ పడింది. 50 కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఆమె 50 కిలోలకు మించి 100 గ్రాముల బరువు ఉన్నట్లుగా గుర్తించారు. ఆ వెంటనే ఒలింపిక్ కమిటీ ఓ ప్రకటన చేసింది. నిబంధనల మేరకు వినేష్ పై అనర్హత వేటు వేస్తున్నట్టు ప్రకటించింది. ఫలితంగా ఆమె ఫైనల్ బౌట్లోకి దిగే అవకాశమే లేకుండా పోయింది. వినేష్ పై అనర్హత వేటు విషయం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. భారత ఒలింపిక్ సంఘం IOA అధ్యక్షురాలు PT ఉషతో ఫోన్లో మాట్లాడారు. వినేష్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC ముందు నిరసన తెలపాలని సూచించారు. అయితే వినేష్ అనర్హతపై పునః సమీక్షించాలంటూ IOCని IOA కోరిన ఫలితం లేకపోయింది. నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయని, వినేష్ విషయంలో ఏమీ చేయలేమంటూ వరల్డ్ రెజ్లింగ్ చీఫ్ నెనాడ్ లలోవిక్ స్పష్టం చేశారు. అనంతరం వినేష్ను పోటీల నుంచి తప్పించారన్న వార్తను జీర్ణించుకోలేకపోయారు, అందరి ముందు తీసుకొచ్చారనేటువంటిది చూసాం. ఇగో వినేష్ ఫోగట్ పెదనాన్న దిగ్గజ రెస్లర్ మహావీర్ ఫోగట్ అంట. నిర్ణీత బరువు కన్నా 50 గ్రాములు 100 గ్రాముల బరువు అధికంగా ఉన్నా కూడా రెజ్లర్లను గతంలో కొన్ని టోర్నీల్లో అనుమతించారు. ఒలింపిక్స్లో నిబంధనలు వేరు. పారిస్ ఒలింపిక్స్లో వినేష్కు ఇలా జరిగిందని అభిమానులు నిరాశ చెందొద్దు. ఏదో ఒక రోజు ఆమె ఖచ్చితంగా పథకం సాధిస్తుంది. తదుపరి ఒలింపిక్స్ కోసం ఆమెను సన్నద్ధం చేస్తా అంటూ ఆమె పెదనాన్న చెప్పినటువంటి మాట. ఇక ఆ ప్లేయర్ల కంటే ఎక్కువ మనకు తెలుసా? ఆయన ఆల్రెడీ ఇక్కడ ఉన్నది కదా దిగ్గజ రెస్లర్ మహావీర్ ఫోగట్ అని. అరే ఈసారి ఒలింపిక్స్ ఎన్ని రకాల దుశ్చర్యలకి, ఎన్ని రకాల నెగిటివిటీకి పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు. సింపుల్గా ఒక్క మాట చెప్తా, మొగోడిని తీసుకొచ్చి ఆడోళ్ళ బాక్సింగ్లో కూర్చోబెట్టిర్రు. ఇక అంతకు మించి దానికంటే దరిద్రం ఏముంటుంది ఈ ఒలింపిక్స్ సంబంధించి. కాబట్టి వినేష్, యు ఆర్ ఏ ఛాంపియన్ ఆఫ్ దిస్ కంట్రీ, యు ఆర్ ఏ ఛాంపియన్ ఫర్ దిస్ కంట్రీ. నువ్వు గోల్డ్ సిల్వర్ ఏది తెచ్చినా తెకపోయినా నువ్వు ఆ 100 గ్రాములతో బయటకు వచ్చేసినా సరే నువ్వంటే అందరికీ రెస్పెక్ట్ ఉన్నది. నువ్వు దేశానికి వ్యతిరేకంగా ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళతోని, ఆ తర్వాత దేశ విచ్ఛిన్నకర శక్తులతో కలిసి పనిచేసినా ఇవాళ దేశం ఇచ్చినటువంటి ట్యాక్స్ డబ్బులతో నువ్వు అంత దూరం వెళ్ళి దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ, నువ్వు ఒక క్రీడాకారునిగా దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ నువ్వు అంత ఫైనల్ వరకు చేరినందుకు నీకు అప్రిషియేషన్స్ చెప్తూ బాధపడకు మిత్రమా. నీకు మళ్ళొక్కసారి నువ్వు ఇవాళ నీ రిటైర్మెంట్ని కూడా అనౌన్స్ చేసినావు. నేను నా ఈ మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేసే టైం కల్లా నేను ఇక ఆడను, నా బాడీ అలసిపోయింది అనేటువంటిది. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు ప్లే, దిస్ కంట్రీ ఈజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ. పర్వాలేదు, మీరంతా మీలాంటి వాళ్ళు చాలామంది దేశానికి ఎగెనిస్ట్గా మాట్లాడినా సరే మేము కట్టేటువంటి ట్యాక్స్ డబ్బులు మీలాంటి ప్లేయర్లకు ఎప్పుడు ఇవ్వబడతానే ఉంటాయి. మీరు మళ్ళీ ఆడాలని అనుకుంటే, మీరు మళ్ళీ పోటీల్లో నిలుచుకోవాలని అనుకుంటే ముందుకు రండి. మా ట్యాక్స్ డబ్బులు ఎప్పుడు మీకు సపోర్ట్గానే ఉంటాయి. మాలాంటి వాళ్ళం ఎప్పుడు దేశ ప్రగతి కోసం, దేశం యొక్క జెండా, మువ్వన్నెల జెండా ఆకాశాన ఎత్తున ఎగురుతా అంటే మీలాంటి వాళ్ళ కోసం మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. బాధపడకండి.